సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు 5వ తల ఎందుకు తెగింది? శ్రీ కాలభైరవ స్వామి సంపూర్ణ కథ. సృష్టి ఆరంభంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయ కార్యాలను నిర్వహిస్తూ ఉన్నారు. బ్రహ్మదేవుడు సృష్టిని నిర్ణయించేవాడు, విష్ణువు సృష్టిని కాపాడేవాడు, మహేశ్వరుడు సమయం వచ్చినప్పుడు లయను కలిగించేవాడు. ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు అహంకారం బాగా పెరిగింది. ఆయనకు 5 తలలు ఉండేవి. ఆ 5 తలల ద్వారా ఆయన 4 దిక్కులపై భాగాన్ని చూస్తూ సృష్టి కార్యాలను నిర్వహించేవాడు. కాలక్రమంలో అతనికి శక్తిపై గర్వం పెరిగింది. ఈ సృష్టిలో నేనే సర్వోన్నతుడిని, నాకంటే గొప్పవారెవరూ లేరు అని ప్రకటించడం ప్రారంభించాడు. ముఖ్యంగా తన 5 తలల ద్వారా తన పరమేశ్వరుడు కంటే కూడా గొప్పవాడని చెప్పడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న దేవతలందరూ ఆశ్చర్యం కలిగింది. అప్పుడు జగత్కర్త అయిన మహాదేవుడు అంటే శివుడు బ్రహ్మలో పెరిగిన అహంకారాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని భావించాడు. అహంకారం ధర్మానికి శత్రువు. అందుకే బ్రహ్మకు వినయం నేర్పాలని శివుడు సంకల్పించాడు. శివుడు తన భువిలాసం నుండి ఒక భయంకరమైన ఉగ్రరూపాన్ని సృష్టించాడు. ఆ రూపమే కాలభైరవుడు. కాలభైరవుడు అత్యంత ఉగ్రరూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన కృష్ణవర్ణంలో ప్రకాశిస్తూ ఉన్నాడు. కళ్ళలో అగ్నిజ్వాలలు మెరుస్తున్నాయి. ఆయన జటాలు గాలిలో ఎగురుతున్నాయి. చేతిలో త్రిశూలం, ఖడ్గం, డమరుకం ఉన్నాయి. ఆయన రూపం అంతటి శక్తివంతమైనది. దేవతలకే భయం కలిగింది. శివుని ఆజ్ఞ ప్రకారం కాలభైరవుడు బ్రహ్మదేవుని ముందుకు వెళ్ళాడు. బ్రహ్మదేవుడు తన అహంకారంతో కాలభైరవుడిని తక్కువ చేస్తూ మాట్లాడాడు. తన శక్తిపై గర్వంతో అతనికి అవమానించాడు. అప్పుడు కాలభైరవుడు శివుని ఆజ్ఞను పాటిస్తూ తన ఖడ్గాన్ని పైకెత్తి ఒక్క క్షణంలో బ్రహ్మదేవుడు 5వ తలని తెగ్గొట్టాడు. ఆ క్షణంలో బ్రహ్మలోని అహంకారం నశించింది. ఆయన తన తప్పుని గ్రహించాడు. కానీ బ్రహ్మదేవుడు కొట్టడం వల్ల ఒక పెద్ద పాపం ఏర్పడింది. అది బ్రహ్మహత్య దోషం అని పిలుస్తారు. ఆ పాపం కాలభైరవ స్వామిని వెంటాడడం ప్రారంభించింది. బ్రహ్మదేవుడి తల కాలభైరవుడి చేతికి అంటుకుంది. అది ఒక కపాల రూపంలో మారింది. ఆ పాపాన్ని తొలగించుకోవడానికి కాలభైరవుడు భూమిపైన భిక్షాటన ప్రారంభించాడు. ఆయన భిక్షాటన మూర్తిగా మరి ఆయన అనేక క్షేత్రాలు తిరిగాడు. ఆయన చేతిలో బ్రహ్మని కపాలం ఉండేది. అదే ఆయన భిక్ష పాత్రగా మారింది. కాలభైరవుడు అడవులు, గ్రామాలు, పర్వతాలు, పుణ్యక్షేత్రాలు ఇలా అనేక ప్రదేశాలు సంచరించాడు. కానీ బ్రహ్మహత్య దోషం తొలగలేదు. చివరికి కాలభైరవుడు పవిత్రమైన కాశీ నగరానికి చేరుకున్నాడు. కాశీ అనేది ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావించబడుతుంది. అక్కడ గంగా నది ప్రవహిస్తుంది. అనేక దేవాలయాలు, పుణ్యస్థలాలు ఉన్నాయి. కాలభైరవుడు కాశీలో అడుగు పెట్టిన ఒక్క క్షణంలో అద్భుతం జరిగింది. వెంటనే బ్రహ్మహత్య పాపం నశించింది. ఆయన చేతికి అంటుకున్న బ్రహ్మ కపాల భూమిపై పడింది. ఆ ప్రదేశాన్ని తరువాత కపాలయేంచన తీర్థంగా ప్రసిద్ధి చెందింది. ఈ సంఘటన తరువాత శివుడు కాలభైరవుడిని కాశీ నగరానికి క్షేత్రాధిపతిగా నిర్ణయించాడు. అప్పటి నుండి కాలభైరవ స్వామి కాశీ నగరాన్ని కాపాడుతున్నాడని భక్తులు నమ్ముతారు. కాశీ వచ్చే ప్రతి భక్తుడికి అనుమతి ఇచ్చేది కాలభైరవుడే అని విశ్వాసం ఉంది. అందుకే ఆయన కాశీ క్షేత్రపాలకుడు అని పిలుస్తారు. కాలభైరవుడు కాలాన్ని అధిపతి అని కూడా భావిస్తారు. కాలం అంటే సమయం మరియు మరణం. కాలాన్ని నియంత్రించే శక్తి ఆయనదే. అందుకే ఆయనకు కాలభైరవుడు అనే పేరు వచ్చింది. శని ప్రభావం, దుష్టశక్తులు, భయాలతో తొలగించడానికి భక్తులు కాలభైరవుడిని ఆరాధిస్తారు. కాలభైరవుడు వాహనం కుక్క. కుక్కకు ఆహారం పెట్టడం కాలభైరవుని పూజలో ముఖ్యమైనది అని భక్తులు నమ్ముతారు. అలాగే కాలభైరవుడికి 8 రూపాలు ఉన్నాయి. అవే అష్టభైరవులు. కాలభైరవ స్వామి మహిమలను వర్ణించే ఒక స్తోత్రం అదే కాలభైరవాష్టకం. ఈ స్తోత్రాన్ని ఆది శంకరాచార్యులు రచించారు. ఈ స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేస్తే భయాలు తొలగి శత్రువులు దూరమై ఐశ్వర్యం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.
కాలభైరవుడు భయంకరమైన రూపంలో కనిపించిన ఆయన హృదయం కరుణామయం అయినది. భక్తితో ఆయనను ఆరాధించే వారిని కాపాడుతాడు. ధర్మం నిజాయితీగా జీవించే వారికి ఆయన ఎప్పుడు రక్షణ ఇస్తాడు. కానీ అహంకారం అధర్మం చేసేవారికి మాత్రం శిక్షిస్తూ ఉంటాడు. కాలభైరవ స్వామి మనకి ఇచ్చే గొప్ప సందేశం ఏమిటంటే కాలాన్ని గౌరవించాలి, అహంకారాన్ని విడిచిపెట్టాలి, ధర్మ మార్గంలో నడవాలి. జీవితం తాత్కాలికం, కానీ ధర్మం మాత్రం శాశ్వతం. జై కాలభైరవ స్వామి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.